వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఈరోజు పప్పు టమాటా టమాటా పప్పు రెసిపీ చూస్తున్నాము. ఈ 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని పప్పు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 4 మిరపకాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయలు, నేను ఒక 4 టమాటాలు కట్ చేసుకొని అందులో వేసుకొని పసుపు వేసి ఉడికించాలి. ఇలా అన్నీ ఇందులో వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేయాలి. పప్పు ఎప్పుడు చేసినా ముద్దపప్పు తీసుకోవడం మర్చిపోకండి. ముద్దపప్పుని ఖచ్చితంగా నెయ్యితో తినండి. ఇప్పుడు ఇందులోంచి కూడా నేను ముద్దపప్పు తీస్తాను. సో దీని నుండి మనకి ఇప్పుడు 2 రెసిపీస్ వస్తాయన్నమాట, ముద్దపప్పు అండ్ టమాటా పప్పు. సౌండ్ వింటున్నారా? ఇది ఇప్పుడు విజిల్ వచ్చే స్టేజ్ అన్నమాట. సో ఇప్పుడు నేను విజిల్ రాకుండా వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాను. అది సో దట్ లోపల ఉన్న వేపర్తోని ఆ పప్పు ఉడికిపోతుంది. నేను ఒక విజిల్ కూడా పెట్టలేదు. లిడ్ వెంటనే ఓపెన్ చేయొద్దు, వేపర్ అంతా పోయాక అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా వేపర్ పోలేదు, ఇంకాస్త వేపర్ పోయాక దీన్ని లిడ్ తీస్తాను. వేపర్ అంతా పోయింది, ఇప్పుడు దీన్ని లిడ్ తీస్తాను. ఈ పప్పు ఉడికించడానికి ఒక్క విజిల్ కూడా రానివ్వలేదు. చూసారు కదా, విజిల్ వచ్చే ముందు పప్పును కుక్కర్ స్టవ్ ఆఫ్ చేశాను. ఇది మెత్తగా ఉడికిపోయింది. సో ఇది ఈరోజు టిప్. ఈ టిప్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇది గ్యాస్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. అలాగే విజిల్ వచ్చినప్పుడు విజిల్తో వేపర్తో దీనిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏమైనా ఎవాపరేట్ అయిపోతాయేమో. సో ఈ 2 కారణాల వల్ల దీన్ని మనం ఈ విధంగా ఉడికించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దీన్ని మెదిపేసుకోవాలి మెత్తగా. ఉప్పు వేసాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ముద్దపప్పుని సెపరేట్ చేసుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలి. దాల్ తడక ఇచ్చేసిస్తే టమాటా పప్పు రెడీ అవుతుంది. ఇది టమాటా పప్పు కాబట్టి మరీ స్మూత్గా పేస్ట్గా క్రీమీగా చేయకూడదు. ఇలా కొంచెం అక్కడక్కడ కొంచెం బద్దలుగా ఉంటే ఏం కాదు, ఇది ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పూన్ వదులుకోవాలి. చాలా తక్కువ చింతపండు, జస్ట్ 2 రెమ్మలు వేసాను నేను. చాలా తక్కువ, ఎందుకంటే టొమాటో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. టేస్ట్ కోసం, ఎక్స్ట్రా టేస్ట్ కోసం చింతపండు రసం లైట్గా పిండుకోవాలి. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. ఇవాళ శ్రీరామనవమి స్పెషల్ పానకము, వడపప్పు. సో పానకం సేవిస్తున్నాను. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు పప్పుకి తడక ఇవ్వడానికి, తాలింపు ఇవ్వడానికి గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసా. నూనె వేడిపోయింది. ఇప్పుడు మస్టర్డ్, కొన్ని ఆవాలు, కొన్ని మిరపగింజలు, కొంచెం జీలకర్ర వేసి, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేయట్లేదు. పచ్చిమిరపకాయలు అన్నీ ఎండు వేస్తాను. కొంచెం దూరం ఉండండి. కొంచెం క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మంచి స్మెల్ వస్తుందంటే వెల్లుల్లిపాయ వేయగానే.
ఈ వెల్లుల్లిపాయని మరీ ఎక్కువగా వేయించొద్దు, ఫ్లేవర్ పోయే వరకు వేయించొద్దు అన్నమాట. పసుపు వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు దాల్ తడకలో పప్పు ఇందులో మనం మిరపకాయలు ఎక్కువగానే వేసుకున్నాము ఉడికేప్పుడు, కాబట్టి కారం కొంచెం వేస్తాను. ఇది ఇప్పుడే వేస్తాను, 1 స్పూన్ వేసా సరిపోతుంది. ఈ కుక్కర్లో దీన్నంతా వాటర్తో కొంచెం వేసేసి అందులో వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసేసి దీన్ని కాసేపు ఉడికించుకొని బంద్ చేసేయాలి. పప్పులో ఇలా కొమ్మ వేయడమే కంఫర్టబుల్, ఈజీగా తీసేయచ్చు ఉడకగానే. ఈలోపు ఆ కరివేపాకులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ పప్పులోకి దిగిపోతాయి. వావ్, ఎంత మంచి స్మెల్! స్మెల్లింగ్ సో గుడ్. ఏంటి ఎగతాలా? నిజంగా చెప్పాలంటే పప్పులని ఏ కాయగూర కూడా సబ్స్టిట్యూట్ చేయలేదు. ఏ కాయగూర వండినా పప్పు లేకపోతే అసలు కుదరదు. పప్పు ఉండి కాయగూర లేకపోతే నడిచిపోతుంది, కానీ పప్పు లేకుండా అసలే నడవదు. పిల్లలకి కానీ పెద్దలకి కానీ పప్పు ఉండాల్సిందే. సో అలాంటి పప్పుల్లో టమాటా పప్పు ద బెస్ట్. సో మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ స్టెప్లో కొరియాండర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాం. అయిపోయింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పప్పు, టమాటా పప్పు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శ్రీరామనవమి.